నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం వేలం వెర్రి. అది ద్వాపరయుగం. కృష్ణుడిని తన ఆస్తిగా అనుకుంటూ ఉంటుంది సత్యభామ. అలా ఎవరనుకుంటే వారికి గుణపాఠం చెబుతూ ఉంటాడు కృష్ణుడు. ఆయనకు అదో లీల. మధ్యలో నారదుడు ఊరికే ఉండడు కదా. రుక్మిణి సత్యభామల మధ్య పోటీ పెట్టదలుచుకుంటాడు. తులాభారం వేసి టోకుగా కృష్ణుడిని కొనేస్తాను అంటుంది సత్యభామ. సరే అంటాడు నారదుడు. 7 వారాల నగలు, అంతఃపురంలో దాచి ఉంచిన వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ కెంపులన్నీ వేస్తుంది. త్రాసులో ముళ్ళు ఇసుమంత కూడా కదల్లేదు. కృష్ణుడు పైకి లేవలేదు. అమ్మ, నువ్వు కొనలేకపోయావు. నేను బయట మార్కెట్లో నా ఇష్టం వచ్చిన రేటుకు కృష్ణుడిని వేలం వేసుకుంటాను, వెళ్ళొస్తాం, లే కృష్ణ అని భుజం పట్టుకుని లేపబోతాడు. అప్పుడు సత్యభామకు సత్యం తత్వంగా బోధపడుతుంది. రుక్మిణి దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. రుక్మిణి భక్తితో ఒక తులసి దళం తీసుకుని తులాభారం దగ్గరికి వస్తుంది. కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అటువైపు త్రాసులో తులసీదళం పెట్టి నమస్కరించి నిలుచుంటుంది. ఒక్కసారిగా కృష్ణుడు కూర్చున్న తక్కెడ పైకి లేస్తుంది. అమ్మయ్య, లేకపోతే ద్వారక నడిబజారు వేలంలో కృష్ణుడిని ఎవరు కొనుక్కునేవారో అని సత్యభామ ఊపిరి పీల్చుకుంటుంది. ద్వాపర యుగానికంటే ఇంకా ముందు జవదాటి ఎరుగది యువతీ లలామంబు పతిమాట రతనాల పైడిమూట అడుగుదప్పి ఎరుగదత్తమామల యజ్ఞ కసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులనైన కోపం బెరుగది గుణ వితాంత ఒరులెంతని దూరుచున్న సుంత ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణికాంతి శబలితపాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా నీపెగొనరయ్య ధన్యులారా. దేవేంద్రుడి అమరావతిలో సాయంత్రం పూట లోకాభిరామాయణం చర్చ జరుగుతోంది. సత్యం మీద నిలబడే మహానుభావులు ఎవరున్నారన్న విషయం మీదికి చర్చ మళ్ళింది. 14 లోకాల్లో భూలోకంలో ఇక్ష్వాకు వంశ ప్రభువు సత్యహరిశ్చంద్రుడి తరువాతే ఎవరైనా అని వశిష్ఠుడు అన్నాడు. అయితే నేను పరీక్షిస్తాను అని విశ్వామిత్రుడంటే దేవతలు సరే అన్నారు. అలా చతుస్సాగర పర్యంత సమస్త భూమండలాన్ని సర్వం సహా చక్రవర్తిగా పరిపాలించే సత్య హరిశ్చంద్రుడి సత్యసంధత పరీక్షకు నిలబడాల్సి వస్తుంది. రాజ్యం గీజ్యం అన్నీ పోయినా హరిశ్చంద్రుడు మాట తప్పడు. కాశీ నడివీధిలో భార్యను వేలంలో అమ్మి విశ్వామిత్రుడికి 4 రూకలు అప్పు చెల్లువేస్తాడు. ఆ సందర్భంలో వేలం పాటలో ఎవరైనా కొనండి నాయనా అని అంతటి హరిశ్చంద్రుడు దీనంగా అడిగే ఈ పద్యం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన సత్య హరిశ్చంద్ర పద్య నాటకంలోనిది. 30-40 ఏళ్ల కిందటి వరకు తెలుగు నేల నలు చెరుగుల నాటకాల్లో మారుమోగిన పద్యం ఇది. బలిజేపల్లి నాటకం వల్లే సత్యహరిశ్చంద్రుడు తెలుగు రాజైపోయి మనకు బాగా దగ్గరయ్యాడు. సత్యహరిశ్చంద్రుడు కాశీలో పాడింది రికార్డైన మొదటి వేలం పాట. కృష్ణ తులాభారంలో నారదుడు వేయదలుచుకున్నదే రికార్డైన 2వ వేలం పాట. అప్పటి నుండి వేలం పాటలు పాడుతూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఆ మధ్య వేలం పాటల్లో శాస్త్రీయ విధానాలు, వినూత్న విధానాలు కనిపెట్టిన 2 ఆర్థికవేత్తలకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని కూడా ప్రకటించారు. ఇంగ్లీష్లో యాక్షన్ వేస్తారు, తెలుగులో వేలాన్ని పాడాలి. 1వసారి, 2వసారి, 3వసారి అని ఆరోహణ అవరోహణలో కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఇదివరకు వేలాన్ని పాడేవారేమో. తీసుకున్న 1,00,000 అప్పు తీర్చలేక ఎక్కడ బ్యాంకు వారు 10 లక్షల ఇంటిని వేలం వేస్తారో అన్న భయంతో రైతు పొలంలో చెట్టు కొమ్మకు తన ప్రాణాన్ని వేలాడేస్తాడు. 10 రూపాయలు స్థిరాస్తి లేని వారికి 10,000 కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి బ్యాంకులు బాంబే అరేబియా తీరంలో తమను తాము వేలం వేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగులు తమ జీవితాలను వేలం వేసుకుని యాజమాన్యాలకు బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఎన్నికల కమిషన్ కంటపడకుండా ఓట్లను కూడా కొందరు వేలంలో కొంటూ ఉంటారు. ఇది వరకు సారా వేలం పాటలతో పల్లెలు కళకళ్లాడేవి.
వేలం అన్న మాటలో వెల ఉండడం కాకతాళీయమో లేక శబ్ద పరిణామమో భాషోత్పత్తి శాస్త్రవేత్తలు తేల్చాల్సిన విషయం. మనమంతా ఎవరో పాడుకున్న వేలంలో పల్లవులం, మనల్ని మనం సరిగ్గా వేలం వేసుకోలేని చరణాలం. మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.